నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ప్రజలు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన తమ అర్జీలను అందజేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన అర్జీదారులు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు టీకాలను ప్రతి సంవత్సరం వేయించి ర్యాబిస్ ను తరిమి కొడదాం. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గురశేఖర్ పిల్లై పిలుపు. నేడు మదనపల్లి పట్టణంలోని పశువుల ఆసుపత్రి నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేసిన జిల్లా అధికారి. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజల వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు టీకాలు ప్రతి సంవత్సరం వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గురశేఖర పిల్లై కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని పశువుల ఆసుపత్రి నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రోహిణి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ పైల మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైందని, ప్రతి సంవత్సరం ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి ర్యాబిస్ సోకిన కుక్క కరవడం వల్ల మనిషికి సోకుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలని కోరారు. ఓకే 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 అనిపిస్తుంది కదా. ప్రేమికులందరికీ నమస్కారం అండి. ఓకేనా. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాంగణంలో కుక్కలన్నిటికీ కూడా టీకాలు వేసే కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో అన్ని పశు వైద్య కేంద్రాల్లో కూడా ఈ యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం చేపట్టాము. ఇందులో జూనాటిక్ డిసీజెస్ వివిధ రకాలు ఏవి, వాటి యొక్క లక్షణాలు ఏమి, వాటి గురించి అవగాహన కుక్కల పెంపకందారులందరూ కూడా కల్పిస్తూ ఈరోజు టీకా వేస్తూ ఈ ప్రదర్శనలో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుక్కకి కూడా డీవర్మింగ్ చేస్తూ యాంటీ రేబీస్ టీకా డోసు వేస్తూ కాల్షియం స్టిక్స్ కూడా ఇస్తున్నాం. 3 రకాల సేవలు చేస్తున్నాం.
తిరిగి సంవత్సరానికి ఒకసారి అంటే మన నెక్స్ట్ జూలై 6వ తారీఖు అంతా మళ్ళీ వచ్చి టీకాలు వేసుకోవాల్సింది మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇది కాకుండా ఈరోజు మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది అన్ని పశువైద్య కేంద్రాల్లో ఈ టీకాల కార్యక్రమం చేయడమే కాకుండా చిన్న ర్యాలీ ఒకటి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రైతు సదస్సులు ఏర్పాటు చేసి ఆ సదస్సులు రైతు సోదరులందరికీ కూడా ఈ జూనాటిక్ డిసీజ్ మీద అవగాహన కల్పించడం ఇవన్నీ చేస్తున్నారు అన్ని పశువైద్య కేంద్రాల్లో కూడా. అయితే ఎవరైనా కుక్క పెంపకందారులు ఈరోజు టీకా వేసుకున్న పక్షంలో సంవత్సరం పొడవునా ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి హాస్పిటల్ ఉచితంగా మేము వేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు సాయంకాలం 4 గంటల లోపల వేసుకోవచ్చు, లేదా పని దినాల్లో హాస్పిటల్కి వచ్చేసి ఆ టీకాలను ఉచితంగా పొందవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. ఈ టీకాలు వేసినటువంటి వివరాలన్నింటినీ కూడా ఒక చిన్న డైరీలో అన్నీ మెయింటైన్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది రెఫరెన్స్ కోసమని ఈ ఫర్మ్గా తెలియజేస్తూ, ఈ కుక్కలతో అతి సన్నిహితం కూడా మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారు, కుక్కలని బెడ్రూమ్లో తమ బెడ్ పక్కన నుంచి పడుకుంటాయి కుక్కలు వారి ప్రమేయం లేకుండానే ఏసీ వేస్తారు, తలుపులు కిటికీలన్నీ బంద్ చేస్తారు. అప్పుడు కుక్క పీల్చి వదిలిన గాలిని పక్కనే ఉన్న అనిమల్ ఓనర్ కూడా పీల్చి వదులుతూ ఉంటాడు. దీంతో కుక్కలకు ఉన్నటువంటి కొన్ని శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు కూడా అనిమల్ ఓనర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భంగా ఉండే కుక్కలకు కూడా ముందొచ్చి ఈ టీకాలు వేసుకుంటే వాటి కడుపులో పెరిగేటువంటి పప్పీస్కి కూడా ఈ టీకా పనిచేసి కుక్క పిల్ల భూమి మీద పడిన తర్వాత 2-3 మాసాల వరకు ఈ జబ్బు బారిన పడకుండా ఉంటాయి. ఇది కాకుండా ఇంకా బ్యాక్టీరియల్ డిసీజ్ ఉంటే యాంథ్రాక్స్ అంట, బ్రూసెలోసిస్ అంట, ట్యూబర్కులోసిస్, అమీబియాసిస్, ఫంగల్ డిసీజెస్ కొన్ని, ఈ బర్డ్ ఫ్లూ లాంటివి ఇవన్నీ కూడా జూనాటిక్ డిసీజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మన అన్నమయ్య జిల్లాలోని ఈ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో బర్డ్ ఫ్లూ అనేది సదుం మండలంలో రికార్డ్ అయింది. H5N1 అనే వైరస్ వల్ల అక్కడ వచ్చింది. అది మనుషులకి ఇంతవరకు ఈ జబ్బు వచ్చినట్టు దాఖలాలు ఎక్కడా లేవు భారతదేశంలో, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకైనా మంచిది మాంస ప్రియులు కోడి మాంసం కానీ పొట్టెల మాంసం కానీ ఏదైనా తినాలనుకుంటే బాగా ఉడికించినటువంటి మాంసం వాడడం అన్ని విధాలా సురక్షితమని మీకు తెలియజేస్తుంది. సందర్భంగా చాలా విషయాలు మన జిల్లా ఆఫీసర్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే, మన పెంపుడు జంతువులకి ఫస్ట్ 3 నెలల వయసులో వేసిన ర్యాబిస్ టీకా వేయించి మళ్ళీ ప్రతి సంవత్సరము ర్యాబిస్ వేస్తే ఆ పెంపుడు జంతువులకి ర్యాబిస్ రాదు, వాటి నుంచి కూడా మనకి ర్యాబిస్ వస్తుంది. కాబట్టి మనము కూడా సురక్షితంగా ఉంటాము. అదేవిధంగా పాడి పశువుల వలన కూడా చాలా జబ్బులు వస్తాయి. కాబట్టి పాడి పశువులకి మా స్టాఫ్ వ్యాక్సిన్కి వేయడానికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా పాడి పశువులకు కూడా టీకాలు వేయించుకోండి. బ్రూసెల్లోసిస్ వేస్తాము, యాంథ్రాక్స్ వేస్తాము. ఈ టీకాలు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ జూనోటిక్ వ్యాధుల నుంచి మనం రక్షణ పొందాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది వాటికి సన్నిహితంగా ఉన్నప్పుడు మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అదేవిధంగా పాడి పశువుల నుంచి జబ్బులు రాకుండా మనము బాగా మరిగించిన పాలను తాగి, అలాగే కోళ్ళ నుంచి కోళ్ళలో బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా ఉడికించిన గుడ్లను కానీ మాంసంని కానీ తినాలి. ఇవన్నీ వీటి మీద మీరు అవగాహన పెంచుకున్నట్టయితే ఈ భూమి మీద మన మానవ జాతి, ఈ పశుపక్షాదులు, పెంపుడు జంతువులు అంతా సురక్షితంగా జీవిస్తామని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మదనపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించారు. నేడు మదనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత నాయకుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ సందర్భంగా నాగమణి బహుకరించిన జగజీవన్ రామ్ చిత్రపటాన్ని నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు. ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ 1905 సంవత్సరంలో బీహార్లోని ఒక కుగ్రామంలో జన్మించినారు. ఆయన వచ్చిందను ఒక సామాన్య కుటుంబంలో జన్మించేసి ఈ రోజు అయితే పర్వాలేదు, కానీ ఆ రోజు కుల విపక్ష చాలా విపరీతంగా ఉండేది. ఆ రోజు అట్టడిగిన వర్గాలకు వాళ్ళకు వచ్చిందను కొన్ని పెత్తందారులు వచ్చిందను చాలా పెద్ద కులాల వాళ్ళు చీప్గా చాలా నీచంగా చూసేవాళ్ళు. ఆ టైంలో ఆయన పోరాడి ఈరోజు ఈ స్టేజ్కు పోయినాడు. సెంట్రల్ మినిస్టర్ అయ్యి వ్యవసాయ శాఖ కానీ, డిఫెన్స్ శాఖ కానీ,
కార్మిక సంక్షేమ శాఖ కానీ ఆ లెవెల్లో పోయి ఉప ప్రధాని కూడా చేసి ప్రధాని రేసులో కూడా ముందున్నాయంటే ఆయన జీవితం ఎంత పోరాటం చేసినాడు అనేది మనం గుర్తు చేసుకోవాలా. ఏ రకంగా ప్రజల కోసం ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, కుల మతాలు అనేది ఏమీ లేవు, మనమందరూ భారతీయులం, మనమంతా కలిసిమెలిసి చేస్తేనే మన దేశం బాగుపడుతుందనే నినాదంతో ఆయన ముందుకు పోయినాడు. కాబట్టి ఈరోజు ఎవరికి ఇది లేకపోతే కూడా ఆయన ఖచ్చితంగా మంచి పదవులు మంచి ఇవ్వక తప్పలేదు ఆ టైంలో. కాబట్టి ఈరోజు ఆయన ఆ కెపాసిటీ చూపించినాడు. కాబట్టి ఈరోజు చాలా వరకు ఉండే నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గదర్శక అయినారు. మనం కూడా రాబోయే దినాల్లో కూడా ఆయన మార్గదర్శకంలో నడిచి అన్ని కులాలు అన్ని మతాలు కులాలన్నీ డిఫరెంట్గా ఉండే కూడా మనం భారతీయులం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కానీ ముందుకు పోయినామంటే ఖచ్చితంగా మన దేశం ముందుకు సాగుతుంది. పొరుగు దేశం ఉన్న చైనాని కూడా అధిగమించి మనం ముందుకు సాగుతాం. ఇదే కానీ మనం కుల మతాలు కానీ పెట్టుకున్నామంటే 99% ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. అది కూడా ఉండే 1 or 2% కూడా తగ్గించేసి మనం ముందుకు సాగినామంటే దేశం ప్రపంచంలోనే మన దేశం నెంబర్ 1గా ఉంటుంది. అన్ని శక్తి సామర్థ్యాలు ఉండే దేశం మనది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి వచ్చిన ఆయన నినాదాలకు జై కొట్టి ప్రతి ఒక్కరూ వచ్చిన ఆయన మార్గదర్శనం నడుస్తారని ఆశిస్తూ దానికి ఆ మార్గదర్శనాలు స్వచ్ఛగా పాటించే వ్యక్తి వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలా, ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతారు. కాబట్టి మనమందరూ కూడా ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన ఏమేమి చెప్పినాడో అది కూడా మనం విని ఆ రకంగా ఈ మన బాబు జగజ్జీవన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తాను ఆశిస్తూ అవకాశమైన ధన్యవాదాలు. ఏదైతే ఈ మన యొక్క అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, మరి పెరియార్ రామస్వామి కావచ్చు, అదేవిధంగా బాబా జగజ్జీవన్ కావచ్చు, వీరి భారతదేశంలో అట్టడుగు వారికి ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని సాకారం చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్ కుమార్ జననేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 2019 నుంచి 2024 వరకు 19 ముందు పాదయాత్ర చేసి మరి దళిత గ్రామాల్లో కానీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఈ ప్రాంతాలంతా నడిచి గ్రామాలు నడిచి పట్టణాలు నడిచి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, అది విద్య సమస్య కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మరి అన్ని రంగాల్లోన అవగాహన చేసి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి అంబేద్కర్ కళలుగా మరి మహాత్ముడు కళలుగా గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2000 జనాభా ఉండే తన సచివాలయం తెచ్చి మరి అక్కడ అన్ని శాఖల నుంచి 11 మందిని సిబ్బందినిచ్చి 50 ఏండ్లకు మరి ఒక వాలంటీర్ పెట్టి సంక్షేమ పథకాలన్నీ కార్డు, పెన్షన్, ఇల్లు, అమ్మఒడి, చేదోడ, వాహనమిత్ర, విద్యాదీవన, జేవిడి, వసతి, కాంబినేషన్, లానేసం, నేతనేసం, 0 వడ్డీ ఆసరా, ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రజలకు రావాల్సినవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ తెచ్చిన నాయకుడు. మరి ఇదే కళను కన్నాడు మహాత్మా గాంధీ. స్వతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగు వారికి ఈ ఫలాలు పోయినప్పుడే నిజమైన స్వేచ్ఛ స్వతంత్రమని మహాత్మా గాంధీ ఏదైతే కళలు కన్నాడో ఆ యొక్క కళని సాకారం చేసిన నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ప్రేమలో మొట్టమొదటి పేజీలో ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అనగారి కులాలకు ఆ యొక్క అధికారం ఎప్పుడైతే చేతికొస్తుందో అప్పుడే ఆ జాతులు, ఆ కులాలు, ఆ మతాలు అన్నీ కూడా పైకి వస్తాయని ఆ మాటను పాటించి మరి డిప్యూటీ సీఎంగా ఆనాడు నారాయణ స్వామి కానీ, హోమ్ మినిస్టర్గా మరి హోమ్ మినిస్టర్ మహిళకు కానీ ఇలాగా అనేక విషయాల్లో అది ఒక్క రాజకీయమే కాకుండా అది ఏ యొక్క నామినేట్ పోస్టులో కూడా రిజర్వేషన్ పాటించిన నాయకుడు, విద్యలో కూడా రిజర్వేషన్ పాటించిన నాయకుడు. తన తండ్రి 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని తన తండ్రి ఫోటో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో దేవుడి మాదిరి ఏ విధంగా కొలుస్తున్నాడో అదే విధంగా ఈ ప్రజలకు మరి పరిపాలన ఇచ్చి నేను కూడా ఆ స్థానాన్ని సంపాదిస్తానని చెప్పి మాట ప్రకారం ఇచ్చిన మాట కంటే ఎక్కువగా చేసిన నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు. మరి బాబు జగజ్జీవన్ గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారు ఏ స్ఫూర్తితో అయితే ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ పేదరికం కోసం పాటుపడ్డాడో అదేవిధంగా మేమందరూ కూడా నడుచుకుంటామని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో, యువనాయకుడు రాజంపేట పార్లమెంట్ మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా మదనపల్లిలో ఉన్న మా నాయకులందరి నాయకత్వంలోన అదేవిధంగా మరి నడుచుకొని వారి ఆశన సాధకై కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు బాబు జగజ్జీవన్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు గౌరవనీయులైన నిసరన్న గారికి మరియు మదనపల్లి వాయిస్ ఆఫ్ లీడర్, అదేవిధంగా వైస్ చైర్మన్, సుదీర్ఘమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తున్న అన్న అజ్జింకా అన్న గారికి, అదేవిధంగా 6వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ఎస్సీ లీడర్ అంజనప్ప గారికి, మరి ఇక్కడికి వచ్చిన వివిధ వైఎస్ఆర్ నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరిన జై భీమ్. ముఖ్యంగా 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో బాబు జగజ్జీవన్ మహాన్ బాబు జన్మించడం జరిగింది. అదేవిధంగా 1986 జూలై 7న మరణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో దాదాపు సుదీర్ఘంగా ప్రపంచ రికార్డు స్థాయిలో 50 సంవత్సరాలు ఎంపీగా
ఈ దేశానికి సేవలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలు ఈ దేశానికి వివిధ శాఖలో సెంటర్లో మినిస్టర్గా ఉండి ఈ దేశానికి అనేక విధాలుగా సేవలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మహాత్మాతో పాటే కలిసి అనేక ఉద్యమాల్లో కూడా చేయడం జరిగింది. ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా ఉండడం జరిగింది. ఒక చిన్న అవకాశంలో ఈ దేశ ప్రధానిగా కావాల్సిన వ్యక్తి మిస్ అయింది. బడుగు బలహీన వర్గాల ఆ రోజే ఆశాజ్యోతి మహానుభావుడు. ఈరోజు వర్ధంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. జై భీమ్, జై మిథునన్న, జై జగన్మోహన్. బాబు జగజీవన్ రావు 50 ఏండ్ల రాజకీయంగా సుదీర్ఘ కాలం పదవుల్లో ఉన్నాడు. కార్మిక శాఖ, అట్లాగే వ్యవసాయ శాఖ, రైతు శాఖ, అట్లాగే ఎన్నో శాఖల్లో న్యాయశాఖలో కూడా పనిచేయడం జరిగింది. లాస్ట్లో దిగిపోయేటప్పుడు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఆయనకున్నా కానీ తుడిలో తప్పిపోయి ఉప ప్రధానిగా పనిచేయడం కూడా జరిగింది. అంటే ఒక బీహార్ కుగ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ కులంలో పుట్టి ఆయన ఆ స్థాయికి పోయినాడంటే ఆయన ఎంత పోరాటమో, ఆ కాలంలో అస్పృశ్యత, అంటరానితనం వెలవతాండమాడే కాలంలో ఆయన ఎంతో గొప్పగా చదువుకొని ఆయన ఈ దేశానికి ఎంతో సేవలు చేసినాడని చెప్పిందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు మనం బాపు అంటారు, మహాత్మా గాంధీ అంటే మహాత్మా బాబు అనే ఎందుకు వస్తుందంటే మహాత్మా అనేది వాళ్ళ ఇంటి పేరు కాదు, వాళ్ళు ఈ దేశానికి చేసిండే సేవలను కొనియాడి ఒక జ్యోతిరావు పూలేకి, అట్లాగే మహాత్మా జగజీవన్ రామ్కి, గాంధీ మహాత్మునికి వీళ్ళకి మాత్రమే ఆ బిరుదు దక్కిందంటే ఈ దేశంలో వాళ్ళు ఎంత సేవలు చేసినారో. అంటరానితనము విలయతాండం ఆడే రోజుల్లో ఎవరైతే దళితులకు ఓటకు కావాలని చెప్పి పోరాటంలో ముందు వరుసలో నిలబడింది కూడా బాబు జగజీవన్ రామ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాల్సింది. జై బాబు జగజీవన్ రామ్. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదట ప్రకటించిన అన్ని లెక్చరర్ పోస్టులను వెంటనే అన్బ్లాక్ చేయాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు బహుజన యువసేన ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ను కలిసి మదనపల్లిలోని చారిత్రాత్మక బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు అందించే ఏకైక పెద్ద ప్రభుత్వ విద్యాసంస్థ ఈ బీటీ కాలేజ్ అని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం జరుగుతున్న లెక్చరర్ల బదిలీల కౌన్సిలింగ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని, మొదట వెబ్సైట్ లో ఈ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులన్నింటినీ చూపించి ఆ తర్వాత ఏ రకమైన కారణం లేకుండా వాటన్నింటినీ బ్లాక్ చేశారన్నారు. తర్వాత మా నిరసనలు ఒత్తిడి వల్ల కావచ్చు కొన్ని పోస్టులను మాత్రమే అన్బ్లాక్ చేశారని అన్నారు. మిగిలిన కీలకమైన పోస్టులను ఇంకా బ్లాక్ లిస్ట్ లో ఉంచారని, దీనివల్ల అర్హులైన సమర్థులైన లెక్చరర్లు కాలేజీకి వచ్చే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే అవుట్ సోర్సింగ్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనో తెలీదు, లేదా బీటీ కళాశాలను భ్రష్టు పట్టించి బీటీ కళాశాలను క్లోజ్ చేసేయాలనే ఉద్దేశంతోనో తెలీదు. ఆ బీటీ కళాశాలలో వెబ్ ఆప్షన్స్లో చూపించేది మరుసటి రోజులోనే వెబ్ ఆప్షన్స్లో నుండి తీసేయడం జరిగింది. దాని తర్వాత మేము తెలుసుకొని ఇలాగ జరిగిందని చెప్పి అక్కడ ఎడ్యుకేషనల్ కమిషనర్ గారికి వారికి మేము ఫిర్యాదు చేయడంతో మళ్ళీ అక్కడ రాజకీయం చేస్తూ ముందు మొదట్లో 7 ఖాళీ పోస్టులు చూపిస్తే దాని తర్వాత ఎవరైతే ఇక్కడ కొన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయో వాటిని తీసేసి కనీసం వాటిని తీసేసిన తర్వాత 4 పోస్టులు 3 పోస్టులు అలాగ మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పెడుతూ నిన్న రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పనిచేస్తున్న అనర్హత కలిగిన లెక్చరర్స్ అవుట్సోర్సింగ్ లెక్చరర్స్కి ఉన్న విలువ గవర్నమెంట్ లెక్చరర్స్కి, క్వాలిఫైడ్ లెక్చరర్స్కి, పర్మనెంట్ లర్నర్స్కి లేదనే ఉద్దేశం ఇక్కడ వాళ్ళు తీవ్రంగా కనిపిస్తుంది. మొదటిగా ఇక్కడ పిల్లలు ఎందుకు చేరడం లేదు, ఇక్కడ సరైన క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరని చెప్పి, పర్మనెంట్ లెక్చరర్స్ లేరని చెప్పి, ఎక్కువ హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరని చెప్పి పిల్లలు చేరడం లేదు. మరి ఇప్పుడు పిల్లల్ని చేర్చాలని చెప్తే మొదటిగా మంచి లెక్చరర్స్ని మొదటిగా చేయాల్సిన పని ఏముందంటే ఎవరైతే క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారో, గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నారో, పర్మనెంట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయాలా. ఆ రిక్రూట్ చేసే దీంట్లో అవకాశం ఇప్పుడు వస్తే అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మంచి లెక్చరర్స్ని పెట్టి మేము పెట్టామని చెప్పి క్యాన్వాసింగ్ చేసి పిల్లల్ని చేర్చి మదనపల్లి బీటీ కళాశాలను అభివృద్ధి చేయాలే కానీ ఉన్న పోస్టులను కూడా తగ్గించుకొని ఆల్రెడీ ఉన్న పోస్టులు చూపించినట్టు కూడా తగ్గించి ఇవ్వడంతో ఈ బీటీ కళాశాలని ఏం చేయాలనుకుంటున్నారో భ్రష్టు పట్టించి తీవ్రంగా మొత్తంగా క్లోజ్ చేసేయాలని చెప్తున్నారేమో అర్థం కావడం లేదు. మదనపల్లి రూరల్ సీఐ వెంకటరమణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బహుజన సేన అధ్యక్షులు శ్రీచంద్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయని పక్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ రోజున మదనపల్లి మండలం తాలూకా సిఐ కళా వెంకటరమణ గారి పైన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 4ని అమలు చేసి ఆయన పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ చైర్మన్ కలెక్టర్ గారిని ఈ రోజున కలవడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి నార్మాకుల తండా బుడ్డా నాయక్ కేసు విషయంలో ఉద్దేశపూర్వకంగా వివక్షపూరితంగా మోసపూరితంగా పై అధికారులకు తప్పుడు నివేదికలు అందిస్తూ ఒక మర్డర్ కేసును యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి ఆయన చేసిన తీరు, ఆయన వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి, ఆయన అవినీతికి పాల్పడినట్టుగా ఆయన రక్షించుకోవడానికి చేసినటువంటి నాటకీయ పరిణామం మొత్తం కూడా బట్టబయలైంది. ఈ విషయం పైన ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆయన పైన విచారణకు ఆదేశించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మదనపల్లి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు మదనపల్లి పట్టణంలో ఘన నివాళులు అర్పించారు. జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మదనపల్లిలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ పాల్గొని ప్రసంగించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మనకు స్ఫూర్తి ప్రదాత అని, వారి దేశ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ దేశంలో అనేక సంస్కరణలకు ఆయనే కారణమని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని నెహ్రూతో విభేదించిన మొట్టమొదటి నాయకులు 370 రద్దు కోసం పోరాటం చేసిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మదనపల్లి అధ్యక్షులు గుణశేఖర్, సభ్యులు నాగమునీంద్ర, రాజేంద్ర, నారాయణ స్వామి, మస్తాన్, రెడ్డప్ప యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాకన్నా ఎక్కువ దస్తావేజులేఖర్లు ఎత్తుకోసం చెయ్యి ఉండి కొద్దిసేపు 396 అని ఒక జీవోను తీసుకొని వచ్చింది. ఆ జీవో యొక్క సారాంశం ఏమనగా సబ్ రిజిస్టర్ ఆఫీసులన్నిటినీ ప్రైవేటీకరణ చేసి పెద్దవాళ్ళకి టెండర్ వేసి వాళ్ళకు అమ్మేయాలనే ఒక ప్రసక్తితో ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అని పెడుతూ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు 2000 రూపాయలు తీసుకొని డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే విధానము, బ్యాక్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ మాత్రము ఊరికే ఉండటం వరకే చేస్తున్న వల్ల దస్తావేజుల లేఖలు సుమారు 10 లక్షల మంది దాకా వృత్తిని కోల్పోయి వారి జీవనానికి కూడా చాలా కష్టం ఏర్పడే పరిస్థితులు ఉన్నందువల్ల ఈ యొక్క జీవోను రద్దు చేయాలని గత 15 రోజులుగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందువలన ఈరోజు మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పీజీఆర్ఎస్ నందు మేము మెమొరాండమును సమర్పించాలని రావడమైనది. కావున ఆ యొక్క జీవోను 396 రద్దుపరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజులేఖర్ల సంక్షేమ ఆధ్వర్యంలో 396 జీవోను అమలుపరిచినందుకు గాను వ్యతిరేకంగా మా దస్తావేజులేఖర్లందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని సమర్పించడానికి ఈ 396 జీవోను రద్దు చేయాలని, దస్తావేజులేఖర్లకు ప్రజల ఆస్తులకు మన్నన కల్పించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదే విధంగా ప్రతి జీవోను తీసుకొని వచ్చి మా కడుపులు కొడితే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో ఉండే ప్రసక్తి లేదు. జరగబోయే దినాల్లో అతి భారీ ఎత్తున ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రజలు ఆలోచించండి. మీరు ఒకసారి మీ యొక్క ఆక్షన్లు ఈరోజు ప్రైవేటు పరం అయితే ఎవరు రక్షిస్తారు? దీనికి వారధిగా ప్రభుత్వం ఉండాల్సింది పోయి ఈ ప్రైవేటీకరణ 396 అనే చీకటి జీవోని తీసుకొచ్చి ప్రజలపైన భారాన్ని మోపుతూ
2,000 రూపాయలు ఈరోజు అంటారు. ఫ్రంట్ ఆఫీస్ ముసుగులో 5,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా లంచాలను కూడా ప్రోత్సహించే విధానం ఇది. ప్రజల ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. ఈ పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. బ్రిటిష్ వారి పరిపాలన చేసినప్పటి నుంచి పెట్టినటువంటి విధానాన్ని దస్తావేజులు రాసి క్షుణ్ణంగా భద్రపరిచి ప్రజల ఆస్తులను కాపాడంలో ప్రభుత్వాలు ముందుండాలని వాళ్ళ యొక్క పెట్టుబడిదారు వ్యవస్థలను, పెద్దల్ని, కార్పొరేట్ని ప్రోత్సహించే విధంగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. గుళ్ళో పూజారి ఉంటే దేవునికి పూజ జరుగుతుంది. గుళ్ళో పూజారి ప్లేస్లో టెక్నాలజీ ముసుగులో ఏం చేస్తున్నారు తెలుసా? ఒక సెల్ ఫోన్ పెట్టేసి మంత్రాలు చదివించే పద్ధతిని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఉపసంహరించుకోవాలి. 396 జీవోని రద్దుపరచాలి. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. దయచేసి ఎంతోమంది ఈ వృత్తిని నమ్ముకొని సొంతంగా బతుకుతున్నటువంటి వ్యక్తుల్ని, ప్రజలని కాపాడాలని మరీ కోరుకుంటూ, ఆ కూటమి ప్రభుత్వము ఈ పొద్దు మా పొట్టలు కొడుతుంటే రాబోయే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో అప్పుడు మా కూటమి మా కడుపులు కొట్టిన వ్యక్తులందరూ కూడా తిరుగుబాటుదారులుగా వ్యవహరిస్తారని, ఆ విధానాన్ని వెంటనే 396ను రద్దుపరుచుకుంటే ప్రభుత్వము ఎంతోమంది ఉపాధితో బతుకుతున్న జీవనాధారము కల్పించినట్లు ప్రభుత్వము. మేము ఎలాంటి మాకు ఫీజులు లేవు, రాయితీలు లేవు. మేము ప్రజలపైన ఆధారపడి వాళ్ళు ఇచ్చే తునమో పనమో తీసుకొని దస్తావేజులు రాసి వాళ్లకు ఆస్తులకు చదివి వినిపించి భద్రత కల్పిస్తున్నాము. అటువంటి భద్రత లేకుండా ప్రింట్ ఆఫీస్లో దస్తావేజులు వాళ్ళు తీసుకొని రాసి అప్లై చేసేసి మళ్ళీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ప్రజలు లబోదిబోమని ఏడుపులతో పెడచవున పడి వాళ్ళు రోడ్డుల పాలైతే ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తులపైన పోరాటం చేసేదానికి కోర్టులకు వ్యయ ప్రయాసాలకు లోను కావాల్సి వస్తుంది. కనుక వెంటనే ఉపసంహరించుకోవాలి 396 దస్తావేజుల లేఖలు అందరూ మూకుమ్మడిగా ఇక్కడికి ఈరోజు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయటకు, మెమరాండం ఇవ్వటకు కలెక్టర్కు విచ్చేసినాము. ప్రాతికేయులకు అందరికీ నా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 సంవత్సరాల దక్షిత్ 79 కిలోమీటర్ల నాన్ స్టాప్ స్కేటింగ్ చేయనున్నారని డిఎస్ఓ చంద్రశేఖర్ తెలిపారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ వద్ద చిన్నారితో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 14వ తేదీన ఈ బాలుడు మదనపల్లి నుండి కడప వరకు 79 కిలోమీటర్ల పాటు జాతీయ జెండాను పట్టుకుని నాన్ స్టాప్ స్కేటింగ్ చేయనున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. ఆగస్ట్ 14 జిల్లాలో మన అబ్బాయి బాబు పేరు దక్షిత్ మనకి ఆగస్టు 14th రోజున మదనపల్లి నుంచి కదిరి వరకు స్కేటింగ్ ద్వారా, ఈ అబ్బాయి ఏజ్ కూడా మేబీ 3 ఇయర్స్ స్కేటింగ్ ద్వారా మనకు ఫ్లాగ్ తీసుకొని, ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని మదనపల్లి నుంచి స్టార్ట్ చేసి కదిరి వరకు వెళ్ళి మన ఫ్లాగ్ని, మన ఇండియన్ ఫ్లాగ్ని రీచ్ చేయడం జరుగుతుంది ఓన్లీ స్కేటింగ్ ద్వారా. అలాగే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. బాబు అలాగే పేరెంట్స్ ప్లస్ కోచ్ గారు కూడా మంచిగా స్పందించారు. మా క్రీడా మంత్రి గారు కూడా, అలాగే కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ గురించి, ఈ అబ్బాయి స్కేటింగ్ గురించి. అలాగే ఇంత చిన్న ఏజ్లో కూడా క్రీడలు అనేది స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది ఉంటుంది. అలాగే ఈ అబ్బాయి మా మదనపల్లి జిల్లా వాసి కావడం కూడా ఎంతో చెప్పదగ్గ విషయం, ఎంతో చక్కటి విషయం ఇది. ఇంత చిన్న ఏజ్ గ్రూప్లో స్పోర్ట్స్ని స్టార్ట్ చేస్తేనే కెరీర్ అనేది బిల్డప్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఇంతటి కృషి చేస్తున్న కోచ్ గారికి అలాగే పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్. ఈ అబ్బాయికి 3 years 2 months అవుతుంది. మొట్టమొదటి ఇండిపెండెన్స్ డే మన మదనపల్లి జరుపుకున్న కారణంగా ఈ అబ్బాయి మదనపల్లి నుంచి కదిరి వరకు రోడ్ పైన స్కేటింగ్ చేసుకుంటూ, అలాగనే మన ఇండిపెండెన్స్ డే రోజు ఇనాగరేషన్ చేయబోయే ఆ ఫ్లాగ్ని 79 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ కలెక్టర్కి అప్పగిస్తే ఆ కలెక్టర్ గారు ఆ ఫ్లాగ్ని ఫస్ట్ ఇండిపెండెన్స్ డే మన మదనపల్లికి ఇనాగ్రేషన్ చేయబోతారు. ఆ రోజు ఎగరైపోతారు. ఇది మంచి కార్యక్రమం. ఇంత చిన్న వయసులో అబ్బాయి ఇంత పెద్ద సాధిస్తున్నాడంటే గొప్ప విషయము.
ఇప్పటికే అబ్బాయి 30 to 40 కిలోమీటర్స్ వచ్చి రోజు ప్రాక్టీస్ తీసుకున్నాడు, మంచి పోషకాహారాలు. ఈ రికార్డు పోయేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్, నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన అంబులెన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. ఈ అబ్బాయి ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్మీ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాడు. అందరికీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వాసుదేవ, మదనపల్లి చేనేత నగర్కి చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం సార్. మా అబ్బాయి దక్షిత్ 3 సంవత్సరాలు. సో బాబు పుట్టక ముందు నుంచే స్పోర్ట్స్లో ఉండాలి కెరీర్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంత చిన్న వయసులో స్కేటింగ్ ఎవరు ఏ వరల్డ్ రికార్డ్ లేదనమాట. సో దానివల్ల ఒక 1 yearగా వర్కౌట్ చేసినాము. ఒక 6 నెలల ముందు దక్షిత్ని ప్రతాప్ సార్ దగ్గర టాలెంట్ స్కేటింగ్ అకాడమీ జాయిన్ చేయించాము. గత 6 నెలలుగా ప్రాక్టీస్లో ఉన్నాడు సార్. చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ ఆగస్టు 14th వరల్డ్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పటిదాకా ఏ 3 సంవత్సరాల పిల్లాడు ఎవరిది రికార్డ్ లేదు. ఫస్ట్ టైం 3 years బాబు 79 kilometers నాన్ స్టాప్గా చేయబోతున్నాడు. ఆ 79 kilometers రీజన్ ఏమంటే ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో దానికోసం 79 టార్గెట్గా తీసుకున్నాము. ఇది గెలుపుని ఇది వీర జవాన్స్కి, సోల్జర్స్కి ఏదో ఒకటి మేము చేయాలని ఎప్పటి నుంచి ఉండింది సార్. నా ముందు గోల్ కూడా సోల్జర్ అవ్వాలని ఉండింది, అది కుదరలేదు. సో ఇది గెలుపుని మా దక్షిత్ ద్వారా వీర జవాన్స్కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం సార్. సో ఇప్పటిదాకా స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, కలెక్టర్ గారు కానీ, డిఎస్డిఓ గారు అందరి నుంచి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. సో అది విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఆగస్టు 14. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన ప్రజలు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన తమ అర్జీలను అందజేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన అర్జీదారులు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు టీకాలను ప్రతి సంవత్సరం వేయించి ర్యాబిస్ ను తరిమి కొడదాం. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గురశేఖర్ పిల్లై పిలుపు. నేడు మదనపల్లి పట్టణంలోని పశువుల ఆసుపత్రి నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేసిన జిల్లా అధికారి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.